చైన్ స్నాచర్ అకీరుద్దీన్ తప్పించుకుపోయాడు. రంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి అకీరుద్దీన్ పారిపోయాడు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, అసలు అకీరుద్దీన్ ఎలా తప్పించుకున్నాడు, ఎలా పారిపోయారు? పోలీసుల నిర్లక్ష్యం వల్లే అలా జరిగిందా? నవ్య, హైదరాబాద్ లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ ఏదో లాంబా గ్యాంగ్ ఏదైతే ఉందో గత డిసెంబర్ లో సైబరాబాద్ పోలీసులు సరూనా టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ ప్రధాన గ్యాంగ్ లో ముగ్గురు ప్రధాన నిందితులు సయ్యద్ హుస్సేన్ తో పాటు మీర్ అజ్మిత్ అలీబేగ్ తో పాటు ఈ రోజు తప్పించుకున్నటువంటి అకీలుద్దీన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కూడా గతంలో దాదాపు 228 హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్లకు ఇద్దరు కూడా పోలీసుల కంటి మీద కునుకు లేకుండా చేసి నగర వాసులు కూడా కంటి మీద కునుకు లేకుండా చేసినట్టు గత 2 సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్న గ్యాంగ్ ఇటీవల కాలంలోనే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అకీలుద్దీన్ సంబంధించి కూడా గతంలో చైతన్యపూర్లో ప్రసాద్ రెడ్డి అనే కానిస్టేబుల్ పై కూడా కత్తితో దాడి చేసిన సంఘటన కూడా ఇక్కడ ప్రధాన నిందితులు. అయితే ప్రస్తుతం చైతన్యపురి పోలీసులు ఇతను అదుపులో తీసుకొని కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. అయితే నిన్న ఈ చెల్లపల్లి జైలు కూడా ఇతన్ని రంగారెడ్డి కోర్టుకు తరలిస్తున్న నేపథ్యంలో కూడా నిన్న కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్నటువంటి బవార్చి హోటల్ దగ్గర ఇతని ఈ గ్యాంగ్ సంబంధించిన మరికొంతమంది దగ్గరి బంధువులు అకీలుద్దీన్ దగ్గరి బంధువులు ముగ్గురు కూడా పోలీసులను మిస్గైడ్ చేసి అక్కడి నుంచి కొత్తపేట నుంచి తప్పించుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఇతని కోసం చైతన్యపురి పోలీసులు మళ్ళీ గాలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఇతను తప్పించిన గ్యాంగ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నారు. కానీ గత చరిత్ర చూసినట్టయితే వీళ్ళు దాదాపుగా చాలా 5 సభ్యుల ముఠా మొత్తం 5లో కూడా ముగ్గురిని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అకీలుద్దీన్ మరొకసారి పరారు కావడం కూడా అనేక సందర్భాల్లో వీరి హైదరాబాద్ లో అనేక పోలీస్ స్టేషన్లు కూడా వీరిపైన అనేక కేసులు ఉన్నాయి. ఇలాంటి వారి పట్ల గతంలో చూసాం తెల్లపల్లి జైలు, చెంచలగూడ జైలు నుంచి కూడా కోర్టుకు తీసుకొస్తున్న ఖైదీల నేపథ్యంలో హోటల్లో బిర్యానీల పేరుతో కూడా అనేక సందర్భాల్లో మన సాక్షి స్టింగ్ ఆపరేషన్ కూడా గతంలో బయటపడడం జరిగింది. పోలీస్ సిబ్బంది వాళ్ళతో పాటు సెక్యూరిటీ గార్డ్స్ అంటే వీళ్ళు తప్పించే ప్రయత్నంలో కూడా అనేక సార్లు తప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిపి భోజనం చేసే సౌకర్యాన్ని కూడా జైలు ఖైదీలో కల్పించడం అనేది కూడా అనేక సందర్భాల్లో చూస్తున్నారు. నిన్న జరిగిన సంఘటన కూడా ఖచ్చితంగా జైలు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇతడు ఈజీగా తప్పించుకోగలడని కూడా ప్రస్తుతం తెలుస్తుంది. నవ్య, థ్యాంక్ యూ వాసు.